కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. అభివృద్ధిలో నెల్లూరుకి ఇక తిరుగుండదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. యాభై 56 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం ఒక్కసారైనా బీసీలకు ఇచ్చే 42% గురించి అడిగినారా మాజీ ఎమ్మెల్యే. రేషన్ షాపుల అవకతవకలను అరికట్టే లక్ష్యంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. రాయచోటిలో కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సమావేశం. కందలేరు లాంటి మంచి ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. 150 టీఎంసీల నీళ్లు ఈ 2 ప్రాజెక్టులో ఉంటాయి. భవిష్యత్తులో నీటి కొరత లేకుండా ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంచుతాం. కృష్ణపట్నం పోర్టు, రామయ్యపట్నం పోర్టు, దూగరాజపట్నం పోర్టులు కూడా జిల్లా అభివృద్ధికి కీలకంగా మారతాయి. దగదర్తి విమానాశ్రయం కూడా త్వరలోనే వస్తుంది. బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, గ్రేప్కో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కూడా రాబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కందలేరు ప్రాజెక్ట్ ని కట్టడం, అదే సమయంలో ఇంకొక పక్క సోమశిల కూడా ఎక్స్పాండ్ చేయడం చేశారు. దగ్గర 150 టీఎంసీ నీళ్లు ఈ 2 ప్రాజెక్టులో ఉంటాయి. అంటే ఇంత వాటర్ ఉండే జిల్లా గాని ప్రాంతం గాని ఎక్కడా ఉండదు. ఇక్కడ రాబోయే రోజుల్లో ఎక్కడా నీటి కొరత ఉండే అవకాశమే లేదు. ఇంకో పక్క కృష్ణపట్నం పోర్టు ఇక్కడికి 10 కిలోమీటర్లే. వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్ట్ ఇక్కడ ఉంది. కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఇంకో పక్కనే రామాయపట్నం పోర్ట్ వస్తా ఉంది. ఇంకో పక్క దుగ్గిరాజపట్నం ఇంకొక పోర్ట్ వస్తుంది. ఈ 3 పోర్ట్లు వచ్చి అదే మరిగా పక్కనే మీరు చూస్తే ఒక దగదర్తిలో ఒక ఎయిర్పోర్ట్ వస్తా ఉంది. 3 పోర్ట్లు వస్తున్నాయి. తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకో పక్క దగదర్తిలో ఎయిర్పోర్ట్ వస్తుంది. చెన్నైలో కూడా ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇలాంటి ఇంకొక పక్క నేషనల్ హైవే కనెక్ట్ అవుతా ఉంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ లో ఏదైతే బుల్లెట్ ట్రైన్ కూడా కనెక్ట్ చేయడానికి హైదరాబాద్ చెన్నై, అదే మరిగా ఇంకో పక్క చెన్నై టు అమరావతి ఇవన్నీ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవి వస్తే ఒక పక్క రోడ్డు ఉంది, రైల్వే కనెక్టివిటీ వస్తుంది. ఇంకో పక్క ఎక్సలెంట్ భూములు ఉన్నాయి. అన్నింటికంటే బ్రహ్మాండంగా పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇక్కడే రామాయపట్నంలో తొందరలో బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ వస్తుంది. ఇంకో పక్కన క్రిప్కో గ్రీన్ ఎనర్జీ వస్తుంది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున వస్తాయి. అందుకే నేను ఈ రోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఈ జిల్లాలో శశిధర్ ఫౌండేషన్ ద్వారా ఎథనాల్ ప్లాంట్ పెట్టడం కాకుండా ఒక స్కూల్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఒకటే మీ అందరినీ కోరుతూనే ప్రజాప్రతినిధుల్ని, ఇక్కడుండే సిబ్బందిని, ఇక్కడుండే సిటిజన్స్ అందరినీ రాబోయే 2047కి భారతదేశ ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశంగా ఉంటుంది. నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. అదే సమయంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తయారవుతుందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు రామగుండం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తడిగుడ్డతో గొంతు కోసే సంస్కృతి కాంగ్రెస్ది. నమ్మించి నట్టింట ముంచడం కాంగ్రెస్ నైజం. నమ్మి ఓట్లు వేసిన బీసీ బిడ్డలకు కాంగ్రెస్ డోక చేసింది. నమ్మక ద్రోహానికి, విశ్వాసఘాతునానికి కాంగ్రెస్ పాల్పడింది. 42% బీసీ కోర్టులో చెల్లదని తెలిసి కూడా ప్రజలను నయవంచన చేయడం అనేది కాంగ్రెస్ కు పెట్టిన విద్య. షెడ్యూల్ 9లో చేర్చిన చట్టబద్ధాల సాధ్యమని తెలిసి కూడా దానికోసం ప్రయత్నం చేయక మోసపూరిలో డ్రామాలు చేస్తుంది. 56 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఒక్కసారైనా బీసీలకు ఇచ్చే 42% గురించి అడిగినారా. నమ్మించి నట్టేట ముంచింది వాళ్ళ నైజమే. నమ్మించి నట్టేట ముంచడం, నమ్మి ఓట్లేసినటువంటి బీసీ బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ ఇలా డోకా చేసింది. ఇది వంచన, ఇది ఒక నయవంచన. నయవంచనకు తెరలేపి నమ్మక ద్రోహానికి, విశ్వాసఘాతకానికి పాల్పడ్డది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. మరీ ఇంత
అవగాహన రహితమైనటువంటి పాలన ఈ దేశంలో ఎక్కడ ఉండదు. మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లని మాట్లాడుతూ కోర్టులో స్టే వస్తుందని తెలిసి కూడా ఈ యొక్క నాటకానికి తెరలేపింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. షెడ్యూల్ 9లో చేర్స్తేనే చట్టబద్ధత సాధ్యమని తెలిసినా కూడా ఈ రేవంత్ రెడ్డి జంతర్ మంతర్లో ఒక నాటకం ఆడి, ఒక దీక్ష అనే నాటకం ఆడి, ఒక ధర్నా అనే నాటకం ఆడి అక్కడ ఏమని ప్రకటిస్తాడు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ రిజర్వేషన్లు సాధ్యము అని ప్రకటిస్తాడు. మరి ప్రధానమంత్రి దగ్గర అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఒత్తిడి చేసేటువంటి 52 సార్లు ఢిల్లీకి వెళ్ళిన ఈ బీసీ కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి వీళ్ళు ఎన్నడూ కూడా దాని మీద చిత్తశుద్ధి లేదు అనేది ఇలా తేటతెల్లమైపోయింది. ఇంకా వాళ్ళే ఏదో మేము చేయాలని చూసినాము, ఇలా కోర్టు తిరస్కరించిందని మాట్లాడుతుంది. అంటే మీకు తెలియదా? ఆర్డినెన్స్ ఎందుకు పంపిండు గవర్నర్కి? 50% అబోవ్ రిజర్వేషన్స్ ఉంటే కోర్టు తిరస్కరిస్తుందని తెలియదా? ఎందుకు ఈ నాటకాలు? ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చిర్రు. ఇలా బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తూ వాళ్లకు ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి రీతిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క నయవంచన ప్రజలకు అర్థమైపోయింది. గింత డ్రామాలా, గిన్ని కథలా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే 14 నెలల పాటు మీ కార్యాచరణ ఏంది? అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. మరి ఈ బీజేపీ మీరు ఇలా టైఅప్ అయిపోయి ఈ యొక్క ప్రజలను మోసం చేస్తున్నారా? బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారా? మీ డ్రామాలన్నీ ఇలా ఈ నోటిఫికేషన్ స్టే ఇవ్వడంతోనే ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ప్రజల్లారా, బీసీ బిడ్డల్లారా, ఈ మోసాన్ని తప్పకుండా ఎండగట్టండి. కురిచేడు టౌన్లోని రేషన్ షాప్ నెంబర్ 15 నందు శనివారం స్మార్ట్ రేషన్ కార్డులను దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పంపిణీ చేశారు. వారితో పాటు మండల ఎంఆర్ఓ రజనీ కుమారి, ఆర్ఐ ప్రీతి, ఎన్ఫోర్స్మెంట్ డిటి రాధాకృష్ణ తదితర అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ గతంలో ఉన్న కార్డుల వ్యవస్థలు అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని, అందుకే స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరికి సరుకులు అందేలా స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆమె వివరించారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ఆలోచనల నేపథ్యంలో ప్రతి రేషన్ షాప్ ను స్మార్ట్ షాప్ గా తీర్చిదిద్దే లక్ష్యంగా స్మార్ట్ కార్డును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇవాళ స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమానికి చేసిన అధికారులకు, నాయకులకు, ప్రజలకు, రేషన్ షాప్ ఓనర్స్ కి, కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అందరికీ అందుబాటులోకి తీసుకురావటం ఒక మంచి విషయం. ఎక్కడా కూడా గతంలో చూస్తే గత ప్రభుత్వం ఎక్కడ చూసినా వాళ్ళ నాయకుల బొమ్మలు, అది పిల్లల
పుస్తకాలు అవనివ్వండి, రైతులకు సంబంధించిన పాస్బుక్లైనా అట్లాంటిది ఏమీ లేకుండా ఈ కొత్త రేషన్ కార్డులో ఏంటంటే కుటుంబం పెద్ద యొక్క ఫోటో, ఆ ఇంటి పెద్ద ఒక ఫోటో, అట్లాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వివరాలన్నీ చక్కగా మీరు ఇది ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లేలాగా ఒక ఏటీఎం కార్డ్ సైజ్ లో రూపొందించి దీనికి చాలా టైం కేటాయించి, అట్లాగే కార్డ్ నెంబర్ కూడా బాగా స్పష్టంగా కనిపించే విధంగా ఈ కార్డుని తయారు చేసి ఎటువంటి రేషన్ సప్లైలో అవకతవకలు లేకుండా ఈ బెనిఫిషియరీ అనే వాళ్ళు ఎంత నిత్య అవసరపడే సరుకులు ఎంత తీసుకుంటున్నారు, ఎంత ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా స్పష్టంగా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా గవర్నమెంట్ కి తెలిసే విధంగా ఈ కార్డును రూపొందించడం చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే మన ఈ మండలం చూసుకుంటే 11,989 మంది టోటల్ బెనిఫిషియరీస్ ఉంటే ఇందులో ఇవాళ మనకి కార్డ్స్ అందుబాటులోకి వచ్చినాయి 11,874 మందికి. అందరూ కూడా ఈ కార్డుని సరిగ్గా వినియోగించుకోవాలని, అట్లాగే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురావాలి, ఇక్కడ నాయకుల దృష్టికి తీసుకురావాలి, మేము ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాం. గత 5 ఏళ్ళు చూస్తే సరిగ్గా రేషన్ కార్డులు పంపిణీ కానీ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. రేషన్ సరుకులు అందుబాటులోకి రాలేక, కొత్త కార్డులు ఇవ్వక, లేదా అది రాజకీయ లబ్ధి కోసం ఎన్నో అవకతవకలంతా జరిగాయి. ఒకటి డేటా సరిగ్గా లేదని చాలా మందికి రేషన్ కార్డ్స్ రద్దు చేశారు, కొంతమందికి అర్హులు కాదని చెప్పి రేషన్ కార్డులు తొలగించడం జరిగింది, కొన్ని రాజకీయాలకు కుట్రగా చేశారు. అలాంటి విషయాలన్నీ మన కూటమి ప్రభుత్వంలో జరగదు. అర్హులందరికీ కూడా, పేదలకు అందరికీ కూడా రేషన్ సమయానికి అందే విధంగా, అట్లాగే కార్డ్స్ కూడా స్మార్ట్ కార్డు తీసుకురావటం కూటమి ప్రభుత్వానికి ఇట్లాంటి ఆలోచన, ఇలా పేదలకు ప్రజలకు ఎప్పుడు అండగా నిలిచే ప్రభుత్వానికి ఇలాంటి ఆలోచన, ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతాము. ప్రజలందరూ కూడా మంచి చేసే ప్రభుత్వం పక్షాన ఎప్పుడూ నిలబడండి, మంచి చేసే ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. ఇది అందరికీ నలుగురిలోకి ఈ మాటను తీసుకెళ్ళండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసిసి సెక్రటరీ గణేష్ యాదవ్, ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశంలో ఓట్ల చోరీ జరిగిందని పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం దేశ ప్రజలను రాహుల్ గాంధీ ఆధారాలతో చూపించారని, దీనికోసం దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సంతకాలు కూడా సేకరించడం జరుగుతుందని వారు కార్యకర్తలకు తెలియజేశారు. నరేంద్ర మోడీ నేడు జీఎస్టీ తగ్గించామని ప్రచారాలు చేస్తున్నాడని, ఇంధనం పైన జీఎస్టీ ఎందుకు తొలగించడం లేదో నరేంద్ర మోడీ చెప్పాలని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు గాజుల భాస్కర్, చీఫ్ సెక్రటరీ అమీర్, ఉపాధ్యక్షుడు చెన్నకృష్ణ, రాయచోటి పట్టణ అధ్యక్షుడు బాబా సర్దార్, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉండే కొన్ని సమస్యల మీద మా పెద్దలకి అన్నగారైన గణేష్ అన్న గారు మరియు మస్తాన్ వలి అన్న గారు కొన్ని మీకు వివరంగా ప్రశ్నిస్తాం. దయచేసి మీరు కొంచెం కవరేజ్ చేయండి. रायचोटी में भास्कर जी के बुलावे पे हमारे मस्तान वली साहब के साथ मैं यहाँ पर आया हूँ और उसका 2 मुख्य कारण है। सबसे बड़ा कारण ये है कि आज देश भर के अंदर वोट चोरी गद्दी चोर जो कैंपेन कांग्रेस पार्टी के माध्यम से चल रहा है, उसके ऊपर से आज कैसे काम हो रहा है और उसमें पार्टिसिपेट करने के लिए आज मैं यहाँ पर। जैसे कि आप जानते हैं कि लीडर ऑफ ऑपोजिशन राहुल गांधी जी के नेतृत्व में जिस तरीके से राहुल जी ने इस बीजेपी का और इलेक्शन कमीशन के जो 60 गांठ को पर्दाफाश किया, आप सबने देखा था कि दिल्ली में एआईसीसी में उन्होंने एक सिस्टमेटिक तरीके से एक पावर पॉइंट प्रेजेंटेशन के माध्यम से विद प्रूफ ये प्रूव किया कि देश के अंदर वोट चोरी हो रहा है, जिसका जवाब इलेक्शन कमीशन हमको नहीं दे पाए। और जवाब नहीं देने के वजह से आज हम जनता के दरबार में जा रहे हैं और एक सिग्नेचर कैंपेन का आयोजन किए कि राहुल गांधी जी जब भी अगले टाइम इलेक्शन कमीशन जाएंगे तो इस देश की जनता के आवाज बनकर ये सिग्नेचर्स को लेकर जाकर उनको देंगे कि देश की जनता डेमोक्रेसी में मानती है और डेमोक्रेसी का नींव जो है वो इलेक्शन है, और अगर इस इलेक्शन प्रक्रिया को ही खत्म करने की एक साजिश बीजेपी और इलेक्शन कमीशन कर रही है तो इसका विरोध देश का हर नागरिक करना चाहता है।
और आज मैं 5 करोड़ लोगों का सिग्नेचर भी लेकर आया हूँ ये दिखाने के लिए जो ये मुहिम पूरे देश भर में चल रहा है। आज रायचोटी में मैं इसी मुहिम में पार्टिसिपेट करने के लिए आया हूँ। आप लोग कुछ पूछना चाहते हैं तो देखिए, वोट चोरी पूरे देश में हुआ। आंध्र प्रदेश के इलेक्शन का भी पूरे देश में ये वोट चोरी हुआ है और कहीं ना कहीं देश के जनता को ये बात मालूम है कि ये वोट चोरी के कारण ही नरेंद्र मोदी प्रधानमंत्री बने। यहाँ की सरकार जो सरकार है, गठबंधन सरकार है अभी यहाँ, यहीं भी वोट चोरी हुई क्या? ये देखिए, ऐसा है कि यहाँ भी वोट चोरी हुई क्या, मतलब मैं बोल रहा हूँ कि पूरे देश में हुआ। आंध्र प्रदेश के देश में दूसरा किसी को जो लोकल बॉडी इलेक्शन है उसमें कैसे काम करना है, क्या काम करना है, हमारे वर्करों को किस तरीके का स्ट्रैटेजी अपनाना चाहिए, उसके ऊपर इंटरनल पार्टी डिस्कशन के लिए भी आ रहा है। ये दो ही काम था, बट मेजरली में वोट चोर जो कैंपेन चल रहा है उस कैंपेन के माध्यम से तो हमारे मस्तान वली साहब है, आपके डीसीसी प्रेसिडेंट साहब है, जो स्टेट के मुद्दे आप उनसे पूछिएगा, वो आपको बेटर बोल पाएंगे। मैं जिस कैंपेन के रहा हूँ उसके बारे में मैंने बताया। రాయచోటి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి పార్టీ కార్యక్రమం గడిచిన 5 రోజుల నుంచి గణేష్ యాదవ్ గారు ఐసీ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్తో పాటుగా మేము అనంతపురం, హిందూపురం, నీలకంఠాపురం, మరి కర్నూలు, నంద్యాల, ఇవాళ ఉదయం కడప తీసుకుని ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ఇంకొక 2 రోజులు మేము 4 జిల్లాలు తిరిగేటప్పుడు ప్రయత్నం. ఇవాళ దేశంలో మీ ఇంట్లో ఎలక్షన్ కమిషన్ అనే ఏజెంటు మీ ఓట్లను దొంగతనం చేస్తూ ఉన్నారు. మీకు తెలియకుండానే ఒక ఏజెంట్ లాగా నరేంద్ర మోడీని గెలిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం. రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నాడు. రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషను, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాల్సిన ఎలక్షన్ కమిషను ఏజెంట్ అయితే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా? ఈ 200 విలేకరుల సమావేశం ద్వారాగా విలేకరుల మధ్యన రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలందరూ మధ్యన ఫలానా బెంగళూరు ఫలానా అసెంబ్లీ సెగ్మెంట్లో 1,02,000 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పారు. దీన్ని ఎంక్వైరీ చేసి చెప్పాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషను. తప్పు జరిగిందా, రైట్ జరిగిందని చెప్పడం ఒక్క మాట, అఫిడవిట్ ఇమ్మంటారు. మీలాంటి పాత్రికేయ మిత్రులు రాహుల్ గాంధీ గారు చెప్పింది నిజమా కాదని ఎంక్వైరీ చేశాడు. ఒక చిన్న 10x10 ఒక సింగిల్ బెడ్రూమ్లో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఒక కూలి పని చేసుకునేవాడి ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయి డోర్ నెంబర్ మీద. ఏమనాలా? ఒకే వ్యక్తి 4 రాష్ట్రాల్లో ఓటు ఉంటుంది. ఒకే స్టేట్లో చిన్న రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళకి అనుకూలం చేయడం కోసం 4 దశల్లో 5 దశల్లో ఎలక్షన్ పెడతారు. ఇక్కడ వాళ్ళు అక్కడ ఓటు వేయడానికి, అక్కడ వాళ్ళు అక్కడ ఓటు వేయడానికి. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారు. రాహుల్ గాంధీ గారు పూర్తిగా దుర్మార్గ విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. 33 కేసులు ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద పెట్టారు. ఏ ఇంట్లో అయితే 2 ప్రధానమంత్రులు దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారో ఆ ఇంట్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆయన పార్లమెంటు సీట్లు కూడా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈయన గణేష్ యాదవ్ గారు చెప్పారు, పూర్తిగా నిర్లిప్తమై ఉంది. ఇవాళ మీరు ప్రజలు భారత జాతి ఎమరపాటు లేకపోతే దేశ ప్రజాస్వామ్యం హిట్లర్ లాగా మారే ప్రమాదం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీ గురించి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడరు. నరేంద్ర మోడీ గారు ఏ క్యాండిడేట్ పెడితే ఆ క్యాండిడేట్కి వెళ్ళి ఓట్లు వేస్తారు. ఇక్కడి నుంచి దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అధికారం ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధిలో నెల్లూరుకి ఇక తిరుగుండదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
56 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం ఒక్కసారైనా బీసీలకు ఇచ్చే 42% గురించి అడిగినారా? మాజీ ఎమ్మెల్యే. రేషన్ షాపుల అవకతవకలను అరికట్టే లక్ష్యంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. రాయచోటిలో కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సమావేశం.